హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు స్పెషల్ బగారా రైస్. బగారా రైస్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా చేసుకున్న రైస్ని మనం చికెన్లో కానీ మటన్లో కానీ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నోటికి రుచిగా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. దీనికోసం నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, అలాగే ఒక కట్ట పుదీనా. ఇవి రెండు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక నిమ్మకాయ, 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ పక్కన పెట్టేసి దీంట్లోకి మసాలా దినుసులు అండి. ఇవి 2 స్టార్ పువ్వులు, చెక్క ఒక 3-4, ఇలాచీలు ఒక 3, ఒక 10-15 లవంగాలు తీసుకోవాలి. 6-7 మిరియాలు తీసుకోవాలండి. అలాగే షాజీరా, ఒక స్పూను షాజీరా తీసుకోవాలి. ఇప్పుడు బగారా ఆకు ఒక 3-4 ఆకులు తీసుకోవాలండి. బగారా ఆకు ఇవి పక్కన పెట్టేసి మనం దీంట్లో వేసుకోవడానికి నెయ్యిని తీసుకోవాలి. మనకి నెయ్యి దీంట్లో ఖచ్చితంగా అవసరం పడుతుందండి. మనకు తగినంత నెయ్యిని తీసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు బియ్యం నానబెట్టుకుందాము. నేను ఒక 2 కప్పుల బియ్యం తీసుకున్నానండి. ఇవి మామూలు మనం రోజు వాడుకునే రైసేనండి, బాస్మతి రైస్ కాదు. వీటిని శుభ్రంగా కడిగి ఒక గంట అయినా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళని తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి ఈ రైస్ని. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలండి. మీరు దేంట్లో అయితే రైస్ చేసుకోవాలనుకుంటారో దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి నూనె బాగా కాగాలండి. కాగిన తర్వాత బగారా ఆకు వేసుకోవాలి. బగారా ఆకు వేసిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవి 2 వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇవి లైట్గా వేగాలండి, ఈ ఉల్లిపాయ ముక్కలు అనేటివి. ఇలా బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది మనం లాస్ట్లో వేసుకోవాలండి. ముందు వేసామంటే మనకి అడుగు మాడిపోయినట్టుగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతే అంత టేస్ట్ ఉండదు. మనకి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఇవి 2 వేసుకొని ఇవి కూడా లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. ఇది మనకి మంచి ఫ్లేవర్తో పాటు కలర్ఫుల్గా ఉంటుందండి బగారా రైసు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ దేనితోటైతే తీసుకున్నామో 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే 2 వేసుకోవాలండి. బాస్మతి రైస్ అయితే 1.5 వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉడుకుతుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ చూసి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని దీంట్లో పిండుకోవాలండి. మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిమ్మరసం వేసుకోవడం వల్ల. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అన్నీ సరిపోయేలేదో చెక్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇప్పుడు మూతను పెట్టి ఇవి నీళ్లు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత బాగా మరిగాక మూతను తీసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి. నీళ్లు లేకుండా వేసుకోవాలండి, లేదంటే నీళ్ళు ఎక్కువైపోయి మనకు రైస్ అనేది మెత్తగా అవుతుంది. నీళ్ళన్నీ వంపేసిన తర్వాతనే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మూతను పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి. 1-2 సార్లే కలపాలి, ఎక్కువ కలిపామంటే మనకు రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా ఒకసారి మధ్యలో కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టి మరొక 10 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు చూడండి, మనకు ఒక 10 నిమిషాల తర్వాత రైస్ బాగా ఉడికింది. ఇప్పుడు మూతను తీసి ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలి. నేను నెయ్యి వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి. మరొక 2 నిమిషాలు ఇలా బాగా మగ్గించుకున్నట్టయితే మనకు రైస్ రెడీ అయిపోతుందండి, బగారా రైసు. ఇప్పుడు చూడండి, మనకు పొడి పొడిగా చక్కగా ఉడికింది. మీరు ఏ రైస్తో చేసుకున్నా కూడా ఇలా చేసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి బాగా కలుపుకొని అడుగున నీరేమైనా ఉందేమో చెక్ చేసుకొని ఇలా కలిపిన తర్వాత మూతను పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత వేసుకోవాలండి రైసు. వేడి వేడిగా మంచి రుచిగా బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా చేసిన బగారా రైసు మనం కర్రీ లేకపోయినా ఒట్టిగా తిన్నా కానీ భలే రుచిగా ఉంటుందండి.
వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.